మేమొచ్చేసి అయితే విష్ణుదేవుని టెంపుల్‌కి వచ్చేసాం. అండ్ ఈరోజు దేవుని పెళ్లి కాబట్టి ఈ జాతర ఎలా జరుగుతుందో చూడడానికైతే వచ్చాం. చూడండి ఎంత బాగా జరుగుతుందో. చక్కగా చక్కెరతో యుక్తంగా పంచామృతాలను అభిషేకం చేయించడం స్వామి వారికి. ఎందుకంటే మనం తర్వాత పంచామృత అభిషేకం తర్వాత చక్కగా స్వామి వారికి చూసారు కదా ఎంత చక్కగా అభిషేకం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ పెళ్ళి మొత్తం అయినాక, దేవుని పెళ్ళి మొత్తం అయినాక ఇక్కడనైతే బియ్యం నింపుతారు అన్నట్టు దేవునికి. ఇక్కడ చూడండి చాలా రష్ ఉంది, అంటే చాలా మెంబర్స్ ఉన్నారు. అండ్ మేము వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అటో ఇటో వచ్చేసి మేము కూడా అది కూడా సక్సెస్ఫుల్గా చేసేసాము. చూసారు కదా చాలామంది బియ్యం అయితే నింపారు. అండ్ బియ్యం పోసిన తర్వాత ఒక 5 పిరికిళ్ళు అయితే మనం కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా చాలామంది తీసుకుంటున్నారు 5 పిరికిళ్ళు. చూడండి ఎంత బాగుందో, దేవుడైతే అసలు కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూడండి యాగం జరుగుతుంది. చూడండి ఎంత బాగా రెడీ చేశారో. కానీ ఇక్కడ నేను చాలా మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ చూడండి అల్లుబండ కూడా ఉందండి. ఇక్కడ అల్లుబండ పడితే మనం అనుకునేవి జరుగుతాయని ఒక నమ్మకం. అంటే ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి, సేమ్ అలా. ఇది వచ్చేసి టెంపుల్. చూడండి టెంపుల్ దాని ముందేనే, టెంపుల్ ముందటనే దేవుని పెళ్ళి జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఫుడ్ తిందామన్నా కానీ అక్కడ తినచ్చా తినరాదు అన్నట్టుంది. చూడాలి ఇక ఫుడ్ మనకు దొరుకుతుందో దొరకదో అని. ఇక్కడ చూడండి ఎంత మెంబర్స్. అండ్ చాలా బాగా జరిగింది దేవుని పెళ్ళి కూడా, సూపర్ అండి. అండ్ ఈ గ్యాప్లోనే మీ ఫుడ్ కూడా తినచ్చామండి. ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా అక్క చూడండి, మా అక్కనైతే ఇక అటకు తెంపేసి ప్రసాదం అయితే పట్టేసింది, నన్నైతే మర్చిపోయింది. మీలో ఎంతమంది విష్ణుదేవుని టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.